ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ మన ఛానల్లో 2025వ సంవత్సరంలో గ్రహణం గురించి పూర్తి సమాచారంతో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నానండి. పట్టు విడుపు సమయాలు, గర్భిణీ స్త్రీలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో గ్రహణం తర్వాత మనము ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవాలండి, అలానే మనం స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే గ్రహణం అంతా అయిన తర్వాత మనం ఎలాంటి పనులు చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకి గ్రహణం పూర్తయ్యేది 8వ తేదీన తెల్లవారుజామున, అంటే 1:30కి అలా పూర్తవుతుందండి. ఉదయాన్నే మీరు నిద్ర లేచేటప్పుడు కొంతమంది తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో అలా నిద్ర లేస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడైతే నిద్ర లేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటిని అయితే క్లీన్ చేసుకోవాలండి. తప్పకుండా ఇలాంటి నియమం అయితే చేయాలండి. దీనికన్నా ముందుగా మీరు గ్రహణంకి ముందు దర్భలు, తులసి ఆకులు వీటన్నిటిని మీరు ఉప్పుల మీద, పప్పుల మీద, అలానే గర్భిణీ స్త్రీలు వాళ్ళ దగ్గర మొత్తం కూడా ముఖ్యమైనటువంటి ప్లేసెస్లో పెడుతూ ఉంటారండి. కూరగాయల మీద, ఊరగాయల మీద అని, ఇంకా ప్రతి ప్లేసెస్లో కూడా ఎక్కువగా కిచెన్స్లో కొంతమంది వాటర్ ట్యాంక్లో కూడా దర్భలను అయితే వేసుకుంటూ ఉంటారండి. వాటన్నిటిని కూడా మొదటగా అయితే తీసేయాలండి. అంటే అవి తీయడంతో మీకు గ్రహణ నియమం అనేది అంటే వర్తించదు, గ్రహణం మొత్తం కూడా మీకు పోయింది అని అర్థం అండి. ఎలాంటి దోషాలు కూడా ఉండవు అని అర్థము. మొత్తం ఈ దర్భలన్నిటినీ తీసివేసిన తర్వాత వీటిని ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి. లేదంటే ఏదైనా పారే నీళ్ళల్లో వేసేయచ్చు, లేదు అంటే డస్ట్బిన్లో ఎక్కడన్నా సరే తొక్కని ప్లేసెస్లో అయితే వేసుకోవాలండి. తర్వాత ముందుగా మీరు స్నానం అనేది చేయాలండి. తల స్నానం అనేది ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం కూడా మనకి చాలా ముఖ్యమండి. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా విడుపు స్నానం అనేది చేసుకోవాలండి. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా మీరు పసుపుని, కొద్దిగా గంగాజలంని వేసుకొని స్నానం చేస్తే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. స్నానం చేసిన తర్వాత మీరు ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటిని కూడా శుభ్రం చేసేటప్పుడు కొంతమంది ఇల్లు కడుగుతూ ఉంటారండి, కడుక్కోవచ్చు. అలానే కొంతమంది మాప్ అనేది వేసుకొని క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటారండి. అలా చేసుకునే వాళ్ళు నీళ్ళల్లో కొద్దిగా కళ్ళు ఉప్పుని, కొద్దిగా పసుపుని, గంగాజలంని ఖచ్చితంగా వేసుకొని, ఏవి దొరికితాయండి కనీసం ఒక ఉప్పు కానివ్వండి లేదా పసుపు కానివ్వండి వేసుకొని ఇంటిని మొత్తం మీరు శుద్ధి అనేది చేసుకోవాలండి. మొత్తం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. దేవుడి రూమ్లో కూడా మీరు ఏదైనా పూలు వాడిపోయి ఉన్నా లేదా దేవుడి దగ్గర ఉన్న దర్భలు అన్నీ కూడా మీరు క్లీన్ చేసుకొని తర్వాత మీరు ఇంటినంతా కూడా మీరు శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలండి. లేదు అంటే ఆవు పంచతం కనుక ఉంటే ఆవు పంచతం కూడా మీరు ఇల్లంతా చల్లుకోవాలండి. తర్వాత ఇంట్లో చక్కగా దేవుడి పటాలను మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. కొన్ని దేవాలయాలలో ఏంటంటే మొత్తం కూడా దేవుళ్ళకే అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి. మీరు అదేవిధంగా మీ ఇంట్లో కనుక విగ్రహాలు ఉంటే విగ్రహాలన్నిటినీ మీరు అభిషేకాలంతా పూర్తిగా చేయలేకపోయినా కనీసం పసుపు కుంకుమ నీళ్ళతో కానీ లేదా మంచి నీళ్ళతో ఆ విగ్రహాలన్నిటినీ శుద్ధి చేసుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇంట్లో దీపారాధన అంతా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి ఏదైనా భగవంతుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ గ్రహణం అనేది కొన్ని రాసుల వాళ్ళు చూడకూడదు, కొన్ని రాసుల వాళ్ళు మంచిది కాదు, శాంతి చేపించుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి మీరు దాని ప్రకారం ఏ ఏ రాసుల వాళ్ళు చూడకూడదో వాళ్ళు ముఖ్యంగా ఏదైనా దేవాలయాలకు వెళ్ళి చంద్రుడికి సంబంధించినటువంటి తెల్లని వస్తువులు, అంటే ఆవు పాలు కానివ్వండి లేదా ఆవు పెరుగు, ఏదైనా తెల్లని వస్త్రము, ఏదైనా తెల్లని పదార్థాలు ఏదైనా అండి తెలుపు రంగులో ఉండేలాగైతే కొంతమంది వెండి దానం చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏదైనా సరే దానం చేయడానికి ప్రయత్నించండి. ఇవేవీ చేయలేని వాళ్ళు పర్లేదండి. మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజారికి మీరు ఏదైనా స్వయం పాకం కానివ్వండి లేదా తాంబూలంగా కనీసం ఒక 116 కానివ్వండి, ఎంతో కొద్ది మీ శక్తి కొలదండి. ఖచ్చితంగా ఇంత పెట్టాలని కాదు, కానీ బ్రాహ్మణులకి మీరు ₹1 ఇస్తేనే మీకు చాలా మంచిదండి. ఎందుకంటే ఒక బ్రాహ్మణుని ఆశీర్వాదం కానివ్వండి, మనం చేసేటువంటి దోష నివారణకి మనం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి దానికి తగిన ఫలితం అనేది మనము ఇవ్వాలండి. అలా చేస్తే చాలా మంచిది. కాబట్టి ఇలాంటి పనులైతే తప్పకుండా చేయండి. పూర్తి వివరాలన్నీ కూడా ఆల్రెడీ నేను క్లియర్గా తెలియచేశాను అని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ కనుక ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మనకు రానున్నటువంటి దేవీ నవరాత్రులకు సంబంధించి అన్ని పూజా విధానం వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. దేవీ నవరాత్రులే కాదండి, డివోషనల్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.